మేబీ అది ఆయన ఆయన ఒపీనియన్. మనం ఎలా చెప్పగలుగుతాం, మనం చెప్పలేం కదా. బట్ డెఫినెట్గా నేనైతే చెప్పాను మీకు ఇందాకే, నేను పవన్ కళ్యాణ్ గారు రబ్బాను కదా. నేను అసలు ఆయన సినిమా పాయింట్ వ్యూ నేను చూడను. నేను ఆయన సినిమా తీస్తున్నాడా లేదో పాయింట్ వ్యూ నేను చూడను. నేను డెఫినెట్గా యాజ్ ఏ పర్సన్గా ఇష్టమనే కాదు, పిచ్చి అని చెప్పొచ్చు. బట్ నేను సినిమా పరంగా అభిమానే కాదు. నాకు ఆయన యాక్షన్ పెద్దగా నచ్చదు. చాలామంది రిజెక్ట్ చేసావు నాకు తెలియదు. బట్ బీ ఫ్రాంక్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి మాత్రం నేను వీరాభిమాని కాదు. సో క్యాజువల్గా ఇప్పుడు లైక్ ఎటువంటి నాయకులు అంటే నాయకుడికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? లైక్ ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకుడు లైక్ అభివృద్ధి కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ పాటుపడేటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండాలి ఒక నాయకుడికి? నా వయసు చాలా చిన్నది. ఒక నాయకుడికి ఎటువంటి లక్షణాలు ఉన్నది అనేది మనం డిసైడ్ చేసేంత క్యారెక్టర్ కాదు. బట్ నా ఒపీనియన్ ఏంటనే చెప్తా. ఒక నాయకుడు అనేవాడు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు అండగా నిలబడటం ఒక పాయింట్లో ముఖ్యం, ముందుకు నడిపించడం కూడా రెండో పాయింట్లో ముఖ్యం. ఈరోజు ఊరికే వచ్చి హాయ్ బాయ్ చెప్పి తెల్ల చొక్కా వేసి నేనే లీడర్, నేనే నాయకుడిని ఫోటో పోజ్ ఇచ్చి ఒకటి రెండు మీటింగ్స్లో మీకు కేటీఆర్ గారు చెప్పారు, మనం ఏదైనా పని చేయాలనుకుంటే కొబ్బరికాయ కొట్టి వదిలేసేయచ్చు, బిల్లులు రావాలి అని చెప్పేసి చాలా కొబ్బరికాయలు కొట్టేస్తూ ఉంటారు, శంకుస్థాపనలు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడు లీడర్ కాలేరు. సరే పబ్లిక్లో లీడర్ అంటే ఏదో ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో ఏదో చిన్న నామినేటెడ్ పోస్టో లేదంటే ఒక ఎమ్మెల్యే పోస్టో వచ్చిన ప్రతి ఒక్కడు లీడర్ కాదు. ఓకే, సో ఇప్పుడు 175 మంది ఏపీలో ఉన్నారు, 119 మంది ఇక్కడ ఉన్నారు. మీరు టకటక అడిగితే 175 మంది పేర్లు చెప్పగలరా? బీ ఫ్రాంక్ ఎవరు చెప్పలేరు. ఏది ఒక టర్మ్కే. బిఫోర్ దట్ మీకు 2014-19 ఎవరు చేశారు, 19 to 23 ఎవరు చేశారు, ఏమైనా చెప్పగలరా? చెప్పలేరు. బికాజ్ కొంతమందే మనకు గుర్తుంటారు. వాళ్ళు గెలుస్తారా ఓడిపోతారా అనే సెకండరీ కాల్. గెలుపోవటములు అనేవి ఆ రోజుకున్న రాజకీయ సమీకరణాలను బట్టి, ఆ రోజుకున్న పరిస్థితులను బట్టి, ఆ ఓటును ఆయుధంగా ఆ రోజుకున్న మనీ పాయింట్ వ్యూ అవ్వచ్చు, ఆ రోజుకున్న ప్రజల ఒపీనియన్ అవ్వచ్చు, గెలిపోవటంలు అనేవి చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రజల్లో గుండెలో చిరస్థాయిలో నిలిచిండిపోయే నాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పటి వరకు అంటే నేను ఒక పాయింట్ కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా కొంత స్వార్థపూరిత రాజకీయం లేకుండా, అంటే ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే మీరు లీడర్ సినిమా చూసే ఉంటారేమో, ఇక రానా గారి ఫాదరు సుమన్ గారు ఉంటారు. సో రానా గారు ఒక సమయంలో ఒక మిస్టేక్ చేసిన అతన్ని వదిలేయాల్సిన పరిస్థితి వస్తే అతను వచ్చి అమ్మ నేను ఇలా చేశానని చెప్పేసి సుహాసిని గారికి చెప్తాడు. మీ నాన్న కూడా ఫస్ట్ ఇలానే అనుకున్నాడురా, ఇలా చేశాడని చెప్పేసి చెప్తుంది ఆవిడ. సో ఇలా రాజకీయ సమీకరణాలతోటి చాలా మంచి నాయకులు కూడా మన రాజ్యాంగంలో ఉన్న లోపాలతోటి రాజకీయ సమీకరణాలు, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో అరౌండ్ 2.5 lakh ఓటు మెంబర్స్ని ఒక కసరత్ అంటే కొంత కుల, కొంత ప్రాంత, కొంత రిజర్వేషనైజ్ ఇలాంటి అడ్డు గోడలు ఉండటంతో తను పెట్టాల్సిన 100% ఎఫర్ట్స్ పెట్టినా కూడా తను ఏం చేయాలో గెలిపోవటం నిర్ణయించే పరిస్థితి భారత రాజ్యాంగంలో ఉంది. సో మనం అనుకున్నది దేవుడు అవకాశం ఇవ్వాలి, భారత రాజ్యాంగం దానికి అనుకూలించాలి, సమయం కూడా దానికి అనుకూలించాలి, దానికి ఖచ్చితంగా ప్రజల మద్దతు కావాలి. సో ఆ పాయింట్ వ్యూలో కొన్ని మిస్టేక్స్ చేసిన నాయకులు ఉన్నారు. మరి అతను ఎందుకు నీకు నచ్చుతాడంటే మీరు ఆ పాయింట్ చూపిస్తారు కదా మళ్ళీ. సో అందువల్ల నేను ఆ పాయింట్ చెప్పలేను. ఎగ్జాక్ట్ ఒకటే నాయకుడు నచ్చుతాడంటే కేసీఆర్ గారు నాకు చాలా బాగా నచ్చుతాడు, చంద్రబాబు గారు నాకు చాలా బాగా నచ్చుతారు. మరి వాళ్ళ మిస్టేక్లు ఏమంటే 100% ఉన్నాయి, లేవని నేను చెప్పట్లేదు. బట్ కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్లో వాళ్ళు నాకు నచ్చుతారు. ఇక కేటీఆర్ గారు కూడా చాలా అద్భుతంగా నచ్చుతారు. ఇక మా నియోజకవర్గ ఎమ్మెల్యే సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మాకు చాలా అత్యద్భుతంగా నచ్చుతాడు. ఆయన గెలుపోవడంలో సంబంధం లేకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు.